అయితే ఈరోజు ఫిషింగ్ వెళ్తున్నామండి కృష్ణా నది దగ్గర. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి పడుతుంది. బస్ స్టాండ్ నుంచి ఇప్పుడే ప్రకాశం బ్యారేజ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ట్రాఫిక్ ఉంది. మనం ఈ కాలంలోనే పట్టబోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలు. మన వినాయకుడి గురించి అండి కావాలన్నమాట. ఇది శనీశ్వరుడు ఆలయం అండి. దీని పక్క నుంచి వెళ్తే మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా వ్యూ అయితే చాలా బాగుంది. కరెక్ట్గా చేపలు పడే టైం ఇది. ఇంతగా అక్కడే చాలా బాగుంది. దీంట్లోనే ఇక్కడ మనం చేపలు పట్టబడుతున్నాం. దీంట్లోనే కృష్ణ అనేది ఇప్పుడే నీళ్ళు వదిలేరు ఫ్రెండ్స్. మేము ఇక్కడే పట్టబోతున్నాం చేపలు. ఇప్పుడు చాలా బాగుంది వాటర్ అయితే. చేపలు కూడా బాగా తిరుగుతున్నాయి పైన. ఏం పడతావో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ప్లేస్ లో పని నెక్స్ట్ ప్లేస్ కి వెళ్తున్నాం. నెక్స్ట్ ప్లేస్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. మనోడి పేరు రామకృష్ణ, మన ఫ్రెండ్, ఫిషింగ్ ఫ్రెండ్. ప్రకాశం శనీశ్వరుడికి ఉన్న గ్రహంలో దిగుతున్నాండి. ప్లేస్ బాగుండిద్ది. ఇక్కడ అనుకో ఎన్నో కొన్ని అయినా పట్టొచ్చు. తమ్ముడు అయి చెప్పు. నువ్వే పట్టాలి ఇప్పుడు. వచ్చాం, దగ్గరికి వెళ్తున్నాం. తమ్ముడు రామకృష్ణ. ప్లేస్ అయితే లొకేషన్ కూడా సూపర్ ఉంది. ఈరోజు వాతావరణం కూడా బాగా అనుకూలించేలాగా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. తమ్ముడు స్నాప్ తీసుకుంటున్నాడు వాతావరణం బాగుందని. చూద్దాం ఏం పడదామో చూద్దాం. ఇది అమ్మవారి గుడి ఉండిద్ది అక్కడ. జూమ్ చేస్తా మీకు కనపడుతుంది లేదు. అమ్మవారి గుడి, ప్రకాశం బ్యారేజ్ కిందే చేపలు అయితే పట్టేది మేము. ఈ చిన్న గుంతలోనే. అంటే ప్రకాశం కృష్ణ అనేది, కానీ ఈ గుంతలో పడతాం చేపలు అనేది. చూడండి సూర్యుడు అస్తమిస్తున్నాడు మెల్లిమెల్లిగా. లైటింగ్ కూడా తగ్గుతుంది. ఈ లైటింగ్ తగ్గే లోపల ఎంతో కొంత మేము కూరగాయన వచ్చేటట్టు పడదాం. వచ్చాం ఫ్రెండ్స్, ఇక్కడికే వచ్చాం. ఇక్కడ పడదాం అనుకుంటున్నాం. తమ్ముడు ఇక్కడ పట్టేద్దాం. లైట్ డౌన్ అయిపోతుంది ఫ్రెండ్స్. అక్కడ ఆల్రెడీ పడుతున్నారు కొంతమంది కుర్రోళ్ళు, స్నానాలు చేస్తున్నారు. పడుతున్నారు ఆల్రెడీ. నడుచుకుంటూ వెళ్ళాలంటే ఫ్రెండ్స్ చాలా కాళ్ళు నొప్పులు వస్తే నడవలేము. కాళ్ళు అయితే చాలా దారుణంగా ఉంటాయి. ఇక్కడ నడిచేసరికి టైం బాగా తినేసిద్ది అన్నమాట. చూద్దాం అసలు ఏం పడతాయి అనేది కూడా చూసి చేద్దాం. రాళ్ళు అయితే చాలా దారుణంగా ఉన్నాయి ఫ్రెండ్స్. నడవలేకపోతున్నాం. రాళ్ళ మీద నడిచి ఎక్కి దిగాలంటే సరిపోవట్లేదు. పడుతున్నాం, వేసాము, ఇంకేం రాలేదు. తమ్ముడు అయితే పెద్ద చేపకి ప్లాన్ చేస్తున్నాడు. మినిమం 2 కేజీలు ఉండిద్దండి చేప. ఫ్రెండ్స్
దాన్ని బట్టి తెలుస్తుంది. టైం అయితే 7 అవుతుంది నైట్. ఏమీ పడలేదు చేపలు. ఈరోజు డిసప్పాయింట్ ఇంటికి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ బ్లాక్లో చేపలు పడితే నెక్స్ట్ బ్లాక్ చేసుకుందానికి. ఇంకా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ లాస్ట్ వరకు చూసి.